విధంగా ఇరిగేషన్కు సంబంధించి ఇరిగేషన్ అంటేనే గోదావరి ప్రధానంగా మన దేవాదుల గోదావరి కూడా వరంగల్ జిల్లాలో ములుగు నియోజకవర్గంలోనే ఉంది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో. కానీ అక్కడి నుంచే పెద్ద ఎత్తున వర్క్లు ఇక్కడ బయటి రాష్ట్ర జిల్లాలకంతా కూడా కాలువల ద్వారా రకరకాలుగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అయినప్పటికీ కూడా సింగిల్ ఫేజ్ కూడా ములుగు నియోజకవర్గానికి గత కొంతకాలంగా అన్యాయం జరుగుతుంది. దయచేసి మీరు దీన్ని ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని సరిదిద్ది లోకల్ వాళ్లకు నీళ్లు ఇచ్చే విధంగా, ఎందుకంటే వరదలు వచ్చినా మేమే మునుగుతున్నాం, పంటలకు నీళ్లు రాకున్నా మేమే ఎండిపోతున్నాం. కాబట్టి దయచేసి అదంతా ట్రైబల్ ఏరియా, ఇరిగేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే అక్కడ అంతా ఇరిగేషన్ వర్క్స్ ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ సిఈ లేడు. అందుకోసం ఇమీడియట్లీ మాకు రెగ్యులర్ సిఈని మీరు అలాట్ చేయండి. గోదావరి వరదలు వస్తుంటాయి, బ్యారేజెస్ ఉన్నాయి, లక్నవరం కానీ రామప్ప స్టోరేజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి, అటు దేవాదుల ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి అర్జెంటుగా సిఈని పాకాల కూడా ములుగు సిఈ కిందికే వస్తుంది. పాకాల కానీ లక్నవరం కానీ రామప్ప కానీ గోదావరి కానీ తుపాకులగూడెం కానీ దేవాదుల కానీ ఇవన్నీ ములుగు సిఈ పరిధిలోకి వస్తున్నాయి. కాబట్టి మరి అర్జెంటుగా సిఈని నియమించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఒక కొత్త ప్రపోజల్ కూడా పొట్లాపురం రామప్ప టు పొట్లాపురం ఒకటి ఇవ్వడం జరిగింది, అది పెండింగ్ లో ఉన్నది. అట్లనే రామప్ప టు లక్నవరం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తక్కువ డబ్బులతోటే మేము ప్రపోజల్ 10-15 కోట్లలో అయిపోతుంది. మరి అది ఇస్తే మాకు రేపు నెక్స్ట్ జాతర కూడా ఉంది, సమ్మక్క సారలమ్మ జాతర. లక్నవరంలో నీళ్లు ఉంటేనే జాతరకు నీళ్ళు ఇవ్వగలుగుతాం, లక్నవరంలో నీళ్లు ఉంటేనే ఆ టూరిజం కూడా ఉంటుంది. ఇమీడియట్లీ కొంచెం చిన్న చిన్న సమస్యలనే అది తొందరగా యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాం.